ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం మరియు వైఎస్ఆర్సీపీ నేతల మధ్య పొలిటికల్ వార్ రోజుకి వేడెక్కుతుంది. పార్లమెంట్ వేదికగా వైఎస్ఆర్సీపీ ఎంపీలు వేస్తున్న ప్రశ్నలు మరియు దానికి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న సమాధానాలు ఏపీ పునర్జీవనాన్ని ఎత్తి చూపిస్తున్నాయంటూ రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సెటైర్లు పేల్చారు. అలాగే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దేవరపల్లి పర్యటనలో పొగాకు రైతులపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి మంత్రి లోకేష్ ఇచ్చిన స్ట్రాంగ్ కౌంటర్ మరియు ప్రభుత్వ సాయం పూర్తి వివరాలను ఈ వీడియోలో చాలా క్లియర్ గా చూద్దాం. వెల్కమ్ టు క్యాతి కనెక్ట్స్. నేను సిరి. పార్లమెంట్ లో వైఎస్ఆర్సీపీ ఎంపీలు అడిగిన ప్రశ్నలపై మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఏపీ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలని చూస్తున్న వైఎస్ఆర్సీపీ ఎంపీలు చివరికి తామే ఇబ్బందుల్లో పడుతున్నారని వ్యాఖ్యానించారు. లోక్సభలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల గురించి వైఎస్ఆర్సీపీ ఎంపీలు అడిగిన ప్రశ్నలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సమాధానాలే అందుకు ఉదాహరణ అని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో జరిగిన నష్టాల నుంచి కూటమి ప్రభుత్వ హయాంలో రాష్ట్రం ఎంత వేగంగా పుంజుకుందో ఆ సమాధానాలు చాటి చెబుతున్నాయన్నారు. వైఎస్ఆర్సీపీ ఎంపీల వ్యవహార శైలిపై లోకేష్ వ్యాఖ్యానిస్తూ వైఎస్ఆర్సీపీ ఎంపీలను చూస్తుంటే జాలి వేస్తుంది. వారు ప్రభుత్వంపై బురద చల్లేందుకు ప్రశ్నలు అడిగితే కేంద్రం ఇచ్చే అధికారిక డేటా ఏపీ సాధించిన అద్భుతమైన పునరాగమనాన్ని బయటపెడుతుంది. వారు ఇలాగే పార్లమెంట్ లో ప్రశ్నలు అడుగుతూనే ఉండాలి. ఆ సమాధానాలు రాష్ట్ర ప్రగతిని ప్రజలకు తెలియజేయడానికి మాకు సహాయపడుతున్నాయి అని తెలిపారు. ఏపీకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెరగటం మరియు వివిధ రంగాలలో అభివృద్ధి వేగవంతం అవడాన్ని ఆయన ప్రస్తావించారు. మరోవైపు తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి పర్యటనలో మాజీ సీఎం వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలపై కూడా మంత్రి నారా లోకేష్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వైఎస్ఆర్సీపీ హయాంలో పొగాకు రైతులకు ₹1,00,000 వడ్డీ లేని రుణాలు ఇచ్చామని జగన్ చెబుతుంటే ఆయన ముందే ఉన్న రైతులు ఇవ్వలేదని చెబుతున్నారని లోకేష్ ఎత్తి చూపారు. పొగాకు రైతులు సంక్షోభంలో ఉన్నప్పుడల్లా ఆదుకున్నది తెలుగుదేశం ప్రభుత్వమేనని ఆయన స్పష్టం చేశారు. ఈ ఏడాది టొబాకో బోర్డు నిర్ణయించిన 131 మిలియన్ కిలోల లక్ష్యానికి భిన్నంగా రైతులు దాదాపు 241 మిలియన్ కిలోల పొగాకును ఉత్పత్తి చేశారని లోకేష్ వెల్లడించారు. అదనంగా ఉత్పత్తి అయిన దాదాపు 100 మిలియన్ కిలోల పొగాకుకు ప్రతి కిలోపై ₹10 చొప్పున మొత్తం 100 కోట్ల ఆర్థిక సాయాన్ని అందించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. గతంలో 2019-2020లలో పొగాకు ధరలు పడిపోయినప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రైతుల నుంచి పొగాకు కొనుగోలు చేయకుండా వదిలేసిందని విమర్శించారు. పార్లమెంట్ ప్రశ్నలు మరియు పొగాకు రైతుల సాయం అంశంపై మంత్రి నారా లోకేష్ ఇచ్చిన వివరణ ఏపీ రాజకీయాలలో సరికొత్త చర్చకు తెరలేపింది. మరి పార్లమెంట్ లో వైసీపీ ఎంపీల ప్రశ్నలపై నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు మరియు పొగాకు రైతులకు ప్రభుత్వం 100 కోట్ల సాయం అందించడంపై మీ అభిప్రాయం ఏంటి? మీ అమూల్యమైన ఆలోచనలను కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా రాయండి. మరిన్ని తాజా ఆంధ్రప్రదేశ్ రాజకీయ వార్తలు, నిష్పాక్షిక అప్డేట్స్ కోసం మా ఛానల్ ని ఇప్పుడే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.